కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును సైతం ఉపసంహరించుకోవాలని టీయూసీఐ రాష్ట్ర బాధ్యులు గండమల్ల రామయ్య డిమాండ్ చేశారు. ఎంజీఎన్ఆర్జీఎస్ ను తీసివేసి జీరాంజీ బిల్లును తీసుకొచ్చారని, దీనివలన ఉపాధి హామీ పథకం ద్వారా అనేక మంది పని దినాలను కోల్పోతున్నారని, వెంటనే వీటిని ఉపసంహరించాలని కోరుతూ టీయూసీఐ, ఏఎఫ్టీయూ, ఏఎన్టీయూసీ, ఏఐటీయూసీ తదితర సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఖమ్మంలో నుంచి జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిపై టీయూసీఐ రాష్ట్ర బాధ్యులు గండమల్ల రామయ్యతో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. టీయూసీఐ జిల్లా రాష్ట్ర బాధ్యులు మనతో ఉన్నారు. రావణ గారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మీరు సమ్మె చేస్తున్నారు కదా, దేనికి? అట్లా విద్యుత్ సవరణ బిల్లు కూడా తీసుకొచ్చారు కదా, దాని గురించి చెప్పండి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా టీయూసీఐ ఇతర సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం ఈ సమ్మె సైరన్ ఊదేది. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మున్సిపల్ కార్మికులు, విద్యుత్ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఆశా కార్మికులు, అంగన్వాడీలు, అమాలీ కార్మికులు, సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా తమ స్వచ్ఛందంగా ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ అవలంబిస్తున్న 4 లేబర్ కోడ్ల రద్దును చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతగా ఈ సమ్మెలో పాల్గొంటుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏదైతే కార్మిక వర్గాన్ని కట్టుబానిసలు చేయడానికి, అదానికి అంబానికి అప్పచెప్పడం కోసం ఏదైతే బిల్లులు తీసుకొచ్చిందో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కూడా అమలు చేయాలని, విద్యుత్ సవరణతోటి ఇలా ప్రజలపై మరొకసారి భారాలు వేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ 3 బిల్లులను ప్రధానమైన డిమాండ్లు కూడా ఈ 3 బిల్లులు రద్దు చేయాలని కూడా ఈ రోజు టీయూసీఐ ఇతర సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఖమ్మం జిల్లాలో సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేస్తున్న కార్మిక వర్గానికి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున వారికి జేజేలు తెలుపుతూ ఈ సమ్మె వల్ల మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానాలు మార్చుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంజీఎన్ఆర్జీఎస్ కు జీరాంజీకి మధ్య వ్యత్యాసం ఏముంది? రామ్జీ బిల్ ఏంటంటే గతంలో 300 రోజులు ఉపాధి ఉండేది. ఇప్పుడు ఆ రామ్జీ బిల్లుని తీసుకొచ్చి ఎవరైతే కోరుతారో వాళ్ళకి మాత్రం ఉపాధి చూపించాలనే ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొస్తుంది. ఈ చట్టం రాబోయే కాలంలో ఉపాధి కార్మికులకి ఒక పెద్ద చావురేగా ఉన్నది కాబట్టి వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ సవరణ బిల్లులో ఏమున్నాయి? కొత్త మీటర్లు తీసుకొచ్చి చేసేది ఏముంటది? ఈ విద్యుత్ సవరణ బిల్లులో స్మార్ట్ మీటర్ల పేరున పెట్టి ఇలా ప్రజల మీద టోపీ పెడతానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అసలు స్మార్ట్ మీటర్ల వల్ల వాడకపోయినా ప్రజలకి విద్యుత్ బిల్లు రాబోతున్నది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 4 రోజులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును సైతం ఉపసంహరించుకోవాలని టీయూసీఐ బాధ్యులు జి రామయ్య గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాబుతో హరీష్ 6 టీవీ ఖమ్మం నుంచి.